నింద. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ 2 సినిమాల కన్నా ఈ సినిమా కొంచెం బెటర్ భయ్యా. అలా అని చెప్పేసి ఎక్సలెంటు, సూపరు, మైండ్ బ్లోయింగు అన్నీ గానీ జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ ఇది. ఇంకా మన వరుణ్ సందేశ్ గారైతే చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు. తనకి ఒక మంచి రోల్ పడింది. తను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. తన యాక్టింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇంకా సినిమా ప్లాట్ ఏంటంటే కందకోట అనే విలేజ్లో మంజు అనే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. అయితే ఆ కేసుని బాలరాజు అనే వ్యక్తి మీద పడద్ది. అప్పుడు మన వరుణ్ సందేశ్ గారు ఒక ఆరుగురిని ఈ కేసు సంబంధించిన ఆరుగురిని కిడ్నాప్ చేసి విచారిస్తూ ఉంటాడు. అసలుకి వరుణ్ సందేశ్ ఎవరు, అసలు ఈ బాలరాజు ఎవరు, వరుణ్ సందేశ్కి ఈ బాలరాజుకి సంబంధం ఏంటి, బాలరాజు బయటకు వచ్చాడా అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే వరుణ్ సందేశ్ గారు ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా బాలరాజు అనే క్యారెక్టర్ అతను చాలా బాగా చేశాడు. ఆడియో అతను మనకి తెలుసు. చాలా రాజమౌళి సినిమాలు కావచ్చు, ఇంకా టీవీ సీరియల్లో కావచ్చు మనం చూసే ఉంటాము. మంచి రోల్ పడింది. తను కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఇంకా మంజు అనే క్యారెక్టరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని. ఇన్స్టాగ్రామ్లో తనకి టాలెంట్ లేకపోయినా తన అందచందాలతో ఫాలోవర్స్ని బాగానే తెచ్చుకుంది. బాగానే నాకు తెలిసి తన ఫాలోవర్స్ని చూసే తను తీసుకున్నారేమో. తన యాక్టింగ్ ఏమీ గొప్పగా లేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే అనిపిస్తుంది తప్ప అంత గొప్పగా ఏమీ యాక్ట్ చేయలేదు తను. ఇంకా హీరోయిన్ ఉంది కానీ హీరోయిన్ ఎందుకుందో నాకు అర్థం అవ్వలేదు. ఈ సినిమాలో హీరోయిన్కి పెద్దగా స్కోప్ లేదు. టైం వేస్ట్. దాన్ని పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టారు తప్ప తనకు మంచి రోల్ అయితే ఇవ్వలేదు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా కొన్ని సాంగ్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మరీ సూపర్గా కానీ ఓకే అనిపించాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ అయితే ఓకే భయ్యా. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్లో కొన్ని 2-3 సీన్లు ఉంటాయి, అవి పర్వాలేదు, బాగానే ఉంటాయి. క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే. ఇంకా ఫస్ట్ హాఫే కొంచెం మనకి కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఈ సినిమా చూడాలంటే మీకు డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. ఓవరాల్గా సినిమా కొంచెం చెప్పుకోవాలంటే సినిమా జస్ట్ ఓకే భయ్యా, వన్ టైం వాచబుల్.